ప్రైజ్ ద లార్డ్ అందరికి. ఈరోజు ఫ్రైడే మన వర్షిప్ అవర్ ఆన్ టీమ్స్, స్కైప్ టీమ్స్ పైన ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రభుకు మహిమకరంగా జరుగునట్లు ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ప్రార్థనలో కూడా ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి. మన మధ్యన రాజు బ్రదర్, జాన్ బ్రదర్ ఉన్నారు. జాన్ బ్రదర్, మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా? జాన్ బ్రదర్, ప్రేయర్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. సరే. స్తోత్రం దివా, గొప్ప దివానికి వందనాలు చేసినందుకు మేము కూడుకున్న శ్రవ్వా, వచ్చిన పదవి దర్శించి మాట్లాడి రాజా, ఎవరికి అవసరాలు ఉన్నాయి శ్రవ్వా, ప్రతి అవసరాలకు నీ మహిమలు తీర్చండి. ముఖ్యంగా శ్రవ్వా, ప్రతి ఒక్కరిని నడిపి దయచండి శ్రవ్వా, అనేక మంది రక్షించాలి శ్రవ్వా, మీరే సాయం ఇచ్చండి. ప్రతి ఒక్కరు మీరు వాక్యాలు బయలుపరచండి శ్రవ్వా, అందరూ సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలి శ్రవ్వా, అనేక మేము సిద్ధపరచాలా, మీరే మాకు సాయం ఇచ్చండి. గొప్ప దేవానికి వందనాలు చేసినాం తండ్రి. దేవా, ఎంతమంది ఇక్కడ నశించిపోతారు శ్రవ్వా, వాళ్ళకి మేము విడుదల చేయాలా దేవా, మీరే మాకు సాయం తెచ్చండి. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, గొప్ప దివానికి వందనాలు చేసినాం. మీకు సాక్షులు మేము అనేక పంచుకోవాలా, మీరే మాకు సాయం తెచ్చండి. ఇక్కడ మీటింగ్ మేము మహిమ పొందండి ఇశ్వ, ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడండి రాజా, ప్రతి ఒక్కరు నీకు సేవ చేయాలా, ప్రతి ఒక్కరిని ఇక్కడి ముయ్యాలి ఇశ్వ, మీరు సాయం తెచ్చేసి కవచాలు తీర్చండి, విడుదల తెచ్చండి. ఎవరు వాక్యంలో పడిపోవడానికి వీల్లేదు, స్థిరంగా ఉండాలి ఇశ్వ, మీరే సాయం తెచ్చండి. నీకు రాజ్యాన్ని స్థిరంగా కట్టులాగిన మీరే సాయం తెచ్చేసి దేవ, గొప్ప దేవునికి వందనాలు చేసినాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నేను శాసించి ప్రతి ఒక్క నీ సేవ బలంగా వాడుకుని సిద్ధపరచుకోమని యేసు ప్రార్థన తండ్రి, ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ సిస్టర్, మీరు పాట పాడండి. సరక. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాలను మోసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. సింహాలను మోసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఎబ్బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. ఎబ్బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా. ఆరాధన
ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. హల్లెలూయా అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి మనము ఈ వారాంతంకి వచ్చినాము. ఈ రోజు మన మధ్యలో ప్రియాంక సిస్టర్ వాక్యము షేర్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. మీరు వాక్యం షేర్ చేసుకోండి. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభా, పరిశుద్ధుడా, మీకే వేలది వందల కృతజ్ఞతలు ప్రభా. ఈ దినమంతా ప్రభా కాచి కాపాడి నీ రేఖల కింద దాచి భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా నైనా మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి నిన్ను ఆరాధించుకుంటున్న ప్రభా, మా ఆరాధంతట్లో ప్రభా మీరు తోడున్నామని అడుగుతున్నాను ప్రభా. వినిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకుని ప్రభా దానానుసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఇంకా రానున్న వారిని కూడా దీవించి ఆస్వాదించమని, నా నోటి మాటలందు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము. ఏబు గ్రంథము మొదటి అధ్యాయం చూసుకుందాము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగి ఉండెను. చెడుతనమును విసర్జించి న్యాయముగా ఉండెను. అతనికి 7 కుమార్తెలు ఉండేరి. 3 కుమార్తెలు 7 కుమారులు ఉండేరి. మళ్ళీ అతనికి 7,000 గొర్రెలును 3,000 ఒంటెలుండెను. 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు. మళ్ళీ బహుమంది అతనికి పనివారు ఆస్తిగా కలిగి ఉండెను. గనుక అతడు తూర్పు దేశమందు జనులందరిలో గొప్పవాడిగా ఉండెను. గొప్పవాడిగా అంటే ఇప్పుడు మన గ్రూప్ లో మనందరికంటే గొప్పవాడు చంద్రశేఖర్ అన్న. అంటే ఎక్కువ మనకంటే ఎక్కువ 4-5 hours ప్రేయర్ లో నైట్ లో గడుపుతూ ఉంటాడు. అంటే మనకంటే ఎక్కువ ఎట్లా తెలుసో అట్లా తూర్పు దేశమందు ఇతను చాలా గొప్పవాడిగా ఉండేను. ఇప్పుడు మనకన్నా చాలా గొప్పవాడు అట్లా. అయితే అతని కుమారులందరూ అలా రోజుకొకళ్ళు ఏం చేశారంటే పండుగ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు 7 కుమారులు ఉంటారు కదా ఆయనకి. రోజుకొకళ్ళ వంతు పండుగ చేసుకుంటూ ఉంటే 3 అక్క చెల్లెలను పిలుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళతో కలిసి అన్నపానములు పుచ్చుకొని ఉంటారు. అయితే రోజు అట్లా పుచ్చుకుంటే వాళ్ళ తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి ఏబు వచ్చి అన్నపానములు పుచ్చుకొని మళ్ళా దేవుణ్ణి వాళ్ళ హృదయంలో ఎక్కడ దూషిస్తారో, చెడుగా ఎక్కడ మాటలు అంటారేమో అని చెప్పేసి వాళ్ళని వస్తాడు. వచ్చి వాళ్ళని పవిత్రపరుస్తాడు. వాళ్ళ హృదయంలో చెడుగా ఎక్కడ దూషిస్తారేమో అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి పవిత్రపరుస్తాడు. పవిత్రపరిచి అరుణోదయంన లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం, అంటే ఉదయకాలం కాకముందే వాళ్ళకి లేచి 7 ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళ నిమిత్తం వాళ్ళకి రోజుకొకళ్ళని గూర్చి దహన బలి అర్పిస్తూ ఉంటాడు. అయితే రోజు అట్లనే చేస్తూ ఉంటాడు. అయితే దేవదూతలు ఒక రోజు ఆయన దగ్గరికి వస్తారు. అలా ఆయన దగ్గరికి వచ్చే సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సాతాన్ ఏం చేస్తుంది, వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళతో పాటు దేవదూతలతో పాటు యోబు దగ్గరికి వస్తుంది. అప్పుడు యెహోవా ఏమంటాడంటే, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అన్నప్పుడు అప్పుడు సాతాన్ ఏమంటదంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు సంచరిస్తూ ఉంటా. అంటే ఇప్పుడు సాతాను మనకు ఎవరిని ఎట్లా చేద్దామా, ఎక్కడికి దూరి ఎవరిని నాశనం చేద్దామా అని తిరుగుతూ ఉంటది. అయితే వాళ్ళ దేవదూతలు వచ్చే సమయం బట్టి చూసి వాళ్ళ మధ్యలో దూరి యోబు దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు అడిగినప్పుడు, అటు ఇటు తిరుగుతున్నాను, నాకు సమయం దొరికింది, వీళ్ళ మధ్యలో దూరి ఇక్కడికి వచ్చేసిన అని చెప్పేసి అపవాది దేవునితోని అంటది. అప్పుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తుంది, యెహోవాకు ప్రత్యుత్తరం ఇస్తుంది. అందుకు యెహోవా ఏమంటాడంటే, నా సేవకుడైన యోబు నీకు తెలుసా అని చెప్పేసి ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించినావా అని చెప్పేసి అని అంటది. ఆ దేవుడు అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, యెహోవా అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడుగా ఉంటాడు, దేవుని యందు చాలా భయము భక్తి కలిగి ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, చెడుతనమును విసర్జిస్తాడు అని చెప్పేసి అంటాడు.
అప్పుడు అపవాది ఏమంటదంటే దేవుడికి ఆయన ఊరికనే మీదికి మాత్రమే ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి అపవాది యెహోవాతోని అంటది. యెహోవాతోని అంటే అట్లా నువ్వు చూసినావా అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఆ అపవాది యెహోవాకి ఏమంటదంటే ఆయనకి ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత ఆస్తి ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఆయనకి నువ్వు మొత్తము ఆయనకి ఏం చేయకుండా చుట్టూ కంచె వేసి పెట్టేసినావు, నేను ఏం చేస్తా అని చెప్పేసి అపవాది యెహోవాతోని అంటది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వెళ్తున్నాము వస్తున్నాము, వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాము, మా చుట్టూ కంచె వేసి కాపలాగా ఉంచి ప్రభువా ఏ హాని కూడా మాకు జరగద్దు అని చెప్పేసి అప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్తుంటాం. అట్లా యెహోవా ఆయన చుట్టూ కంచె వేసి కాపలాగా ఉంచుతాడు. అయితే అపవాది అంటది నువ్వు చుట్టూ కంచె వేసి కాపలాగా ఉంచినావు, నేను ఎట్లా ఆయన ఏం చేస్తా ఏం చెయ్యా అని చెప్పేసి అప్పుడు అంటది. నీవు ఆయన నీకు అంత ప్రార్థిస్తాడు కాబట్టి, ఆయనకు అంత ఆస్తి ఉంది కాబట్టి ఆయన ఆ ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఉంది అని చెప్పేసి అప్పుడు అంటది. ఆయనను నువ్వు ఇప్పుడు చెయ్యి చాపి అతనికి అడుగు నీకేమన్నా ఇస్తాడేమో అని చెప్పేసి యెహోవాకు సాతాను అంటది. అయితే అతడు ఏబు గురించి ఏమంటదంటే అపవాది నువ్వేదన్నా ఆయనకు ఆస్తి అడుగు, అప్పుడు ముఖం దింపుకుంటాడు, నీ ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడని చెప్పేసి అపవాది యెహోవాతోని అంటది. అప్పుడు యెహోవాతోని అన్నప్పుడు యెహోవా అట్లా కాదు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఆయనకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఆయనని ఏం నాశనం చేయద్దు, ఆయన ప్రాణం నువ్వు ఎప్పుడైనా తీసుకుంటావు కాబట్టి ఆయనని ముట్టద్దు, నువ్వేం చెయ్యొద్దు, నాశనం చెయ్యొద్దు అని చెప్పేసి ఏ హాని కూడా ఆయనకు చెయ్యొద్దు అని చెప్పేసి యెహోవా సాతానుకు సెలవీయగా అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సాతాను వెళ్ళిపోతాడు, ఆయన నిడిచిపెట్టేసి ఆయన సన్నిధి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు తమ అంటే వాళ్ళ అన్న ఇంట్లో కూర్చొని అన్నపానములు ద్రాక్ష రసము భోజనము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక దూత వాళ్ళ దగ్గరికి వస్తది. ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపంన మేయుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి అని చెప్పేసి వీటిని పట్టుకొని పోయిరు అని చెప్పేసి అయితే వాళ్ళ కాపరి ఉంటాడు, వీటిని మేసే కాపరి ఉంటాడు. అయితే ఆయన కాపరి వచ్చి యోబుతో అంటాడు అవన్నీ వాళ్ళు పట్టుకపోయినారు కాబట్టి నేను ఇవి చెప్పనీకి నేను అక్కడి నుంచి ఒక్కరిని తప్పించుకొని వచ్చిన, ఇవన్నీ వీళ్ళు తీసుకుపోయారు అని చెప్పేసి యోబుతోని అంటూ ఉంటాడు. అంటూ ఉన్నప్పుడు మళ్ళా ఇంకొక కాపురి వస్తాడు, ఖడ్గంతో పనివారు చేసి జరిగిన తెలుసుకొని నేను అవన్నీ తెలుసుకొని నీకు చెప్పనీకి ఉరికొచ్చినా అని చెప్పేసి అని అంటాడు. అన్నప్పుడు ఇంకొకడు వచ్చి ఏమంటాడంటే కొంచెం కొంచెం ఆస్తులు పోతున్నాయి, దేవుడు ఇచ్చింది కదా అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఇంకొకడు వచ్చి ఏమంటాడంటే ఇంకా మాట్లాడుచుండగా దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల మీద పడ్డది, గొర్రెల మీద పడి వాటిని తగలబెట్టి కాలిపోయినాయి, అవి ఇట్లా నిడిసబెట్టి ఇట్లా అయిందని చెప్పేసి నేను నీకు చెప్పనీకి వచ్చిన అని ఇంకొక కాపరు వస్తాడు. గొర్రెల కాపరు వచ్చి ఆయనతో చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక కాపరు వచ్చి ఏమంటాడంటే ఆయన అతనితో మాట్లాడుచుండగా ఇంకొక కాపరు వస్తాడు. వచ్చినప్పుడు కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకుపోయి ఖడ్గంతోని చంపేసిర్రు. నేను పరిగెత్తుకొని వచ్చినవి తీసుకుపోయారు, ఒంటెలు తీసుకుపోయారు అని నేను చెప్పనీకి వచ్చిన అని యోబుతోని మళ్ళీ ఇంకొక ఒంటెల కాపరి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఇట్లా చెప్తూ ఉంటాడు. మళ్ళా ఇంకోసారి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నలు వాళ్ళ 7 కుమారులు 3 కుమార్తెలు వాళ్ళు అన్నపానం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు పెద్ద సుడిగాలి వస్తుంది. సుడిగాలి వచ్చి అరణ్య మార్గంగా వచ్చి 4 దిక్కుల ఆ ఇల్లు మీద పడిద్ది. ఆ ఇల్లు మీద పడి ఆ యవనులందరూ నీ పిల్లలందరూ కాలిపోయినరు అని చెప్పేసి అంటాడు. కాలిపోయినని చెప్పేసి ఇంకొక కాపరి ఉరికొచ్చి అనేసరికంటే అప్పుడు యోబు లేచి ఆయన బట్టలు చింపేసుకుంటాడు. బట్టలు చింపేసుకొని తల కొరిగించుకుంటాడు. తల కొరిగించుకొని స్పష్టంగా పడి నమస్కారం చేస్తాడు దేవునికి. అయితే నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చిన దిగంబరిగానే పోతాను అని చెప్పేసి అంటాడు. దిగంబరిగానే వచ్చిన దిగంబరిగానే వెళ్ళదను, యెహోవా ఇచ్చిండు యెహోవా తీసుకున్నాడు అని చెప్పేసి తీసుకొని పోయిండు అని చెప్పేసి అంటాడు. అంటే మళ్ళా యెహోవా కోపపడ్డాడు, ఇచ్చినావు నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి దేవుని మీద యోబు కోపపడ్డాడు.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పేసి ఇంకా ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఏ సంగతిలోనైనా ఏ విషయంలో అయినా దేవుడు నాకు మోసం చెయ్యలేడు గనుక నేను ఏ పాపం చేయలేడు, దేవుడు నాకు కూడా అసలు అన్యాయం చేయలేదు అని చెప్పేసి చెప్పుతూ ఉంటాడు. మళ్ళొకసారి దేవదూతలు ఆయన సన్నిధికి వస్తారు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడంటే అపవాది మళ్ళా వచ్చేస్తది. మళ్ళా వచ్చేసి అక్కడ వస్తది. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళా యెహోవా మళ్ళా అంటాడు, నువ్వు మళ్ళా ఎట్లా వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ అపవాదితో అంటాడు. అపవాదితో అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అంటాడు. అన్నప్పుడు మళ్ళీ ఏమంటదంటే అపవాది, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ మళ్ళీ వాళ్ళ మధ్యలో దూరం వచ్చేసిన అని చెప్పేసి మళ్ళీ అపవాది దేవుడికి అదే సమాధానం చెప్తది. అప్పుడు మళ్ళా యెహోవా ఏమంటాడంటే, నా సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా, ఆయన గురించి ఆలోచించినావా అని చెప్పేసి మళ్ళీ సాతానుతోని మళ్ళొకసారి యెహోవా అంటాడు, ఆయనే మళ్ళీ యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడు, చెడుతనం అస్సలు చెయ్యడు అని చెప్పేసి భూమి మీద ఆయనకంటే గొప్పవారు లేరు అని చెప్పేసి అని అంటాడు. అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చెను కదా అని అంటాడు. అప్పుడు ఇంకొకసారి చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడలా అతడు నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడు. నువ్వు చెయ్యి చాపి నీవు ఇచ్చినావు కదా ఆయనకు ఆస్తిని, నువ్వు అడుగు అని సాతాను యెహోవాతో అంటది. నువ్వు ఏబుకు అడిగినప్పుడు నువ్వు చెయ్యి చాపి ఇవన్నీ అడుగు అని అంటే నీ ముఖం దింపు, ఆయన ఇయ్యడు, నువ్వు ఇచ్చినావు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి ముఖం దింపుకొని పోతాడు అని చెప్పేసి సాతాను యెహోవాతోనే అంటది. అందుకు యెహోవా అతడు నీ వశమును ఉన్నాడు, మళ్ళొకసారి ఆయన ప్రాణమును నువ్వేం ముట్టవద్దు అని చెప్పేసి అంటాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక నువ్వు ఆయన ముట్టద్దు ఏం చెయ్యొద్దు అని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళిపోతాడు. పాపం అతను అరికాలు మొదలుక నడి నెత్తి వరకు బాధగల కురుపులతోని, అరికాలతోని నెత్తి వరకు బాధగల కురుపులతో ఉంటాడు. ఒళ్ళు మొత్తం గగ్గుర్లు పొరుచుకొని అది ఒక చిల్లు పెంక తీసుకొని బూడిదల కూర్చొని గోక్కుంటూ ఉన్నప్పుడు అట్లని కూర్చుంటే అతని భార్య వస్తది. భార్య వచ్చి నీకు ఏమో న్యాయం జరిగింది, నీకేం న్యాయం జరగలేదు కదా, ఇంకా నువ్వు ఎట్లా ఉంటావు, దేవుని దూషించి నువ్వు చనిపో అని చెప్పేసి అని అంటాడు. నీకేం న్యాయం, నువ్వు ఇట్లా చేసినావు, అన్ని ఇచ్చిండు, అన్ని తీసుకోపోయిండు, ఇంకా నీకేం జరిగింది, మళ్ళా నువ్వు ఇట్లా కురుపులతో నిండిపోయినావు కాబట్టి నీకేం న్యాయం చేస్తలేడు కదా దేవుడు, ఎందుకు ఆయన తిట్టి చనిపో అని చెప్పేసి అని అంటాడు. చనిపో అని అంటే అందుకు యోబు అంటాడు అంటే మూర్ఖురాలుగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ భార్యకు యోబు అంటాడు, మనము దేవుని వలన మేలు అనుభవించినాం కానీ కీడు ఎప్పుడు కూడా అనుభవించలేదు అని చెప్పేసి అంటాడు. ఈ సంగతులలో ఏ విషయంలోనైనా దేవుడు నాకు మేలు చేసింది కాబట్టి కీడు ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి యోబు అలా భార్యతో చెప్తాడు. నోటి మాటతోనైనా నాకు పాపం చేయలేడు దేవుడు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఆయనకు ముగ్గురు ఫ్రెండ్స్ ఆయన ఇట్లా ఉన్నాడని చెప్పేసి తెలుసుకొని ఆయనని మాట్లాడడానికి వస్తూ ఉంటారు. వచ్చి ఆయన చూసి ఆపదలు ఉన్నాడు కదా, ఎందుకు ఇట్లా అయిండు అని చెప్పేసి ఆయనతో కలిసి పాపం బాధ పంచుకొని ఇట్లా బాధపడుతుండని చెప్పేసి వాళ్ళు ఏడుస్తారు. కొద్దిసేపు ఏడ్చి మళ్ళా ఆయనని ఓదార్చిపోయి మళ్ళా ఆలోచించి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు కన్నులెత్తి ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడుస్తారు. పాపం నేను ఇట్లా చేసిరు కదా అని వాళ్ళు కూడా బాధపడి ఆకాశం వైపు యెహోవా ఏమైనా సహాయం చేస్తాడా అని చెప్పేసి వాళ్ళు అటు కన్నులెత్తి ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎంతో బాధ కలుగుతూ ఉంటది. ఒక్క మాట అయినా పలుకక రేయింబగులు 7 దినములు ఆయనతో వాళ్ళు వారం రోజులు ఆయనతోనే కూర్చుండి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నప్పుడు
మనకు కూడా ఏది మనము దేవుని దూషించొద్దు. మనము ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన తీసుకుపోతాడని చెప్పేసి అంటూ ఉంటాము. కానీ అది ఎప్పుడు ఎలా జరగాల్సి ఉంటుందో, కానీ మనకి ఇచ్చింది కాబట్టి మనము ఆయన దూషించొద్దు. ఏ విషయంలోనైనా ఆయన మనకు మేలు చేస్తూ ఉంటాడు కాబట్టి కీడు ఎప్పటికీ చేయడు. ఆయన ఇస్తాడు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోతాడు. కానీ మనము ఇచ్చింది కదా, తీసుకెళ్ళింది కదా అని చెప్పేసి ఆయనను ఎప్పుడు కూడా దూషించకుండా మనం ప్రార్థనలో ఉండాలి. ఆయన నాకు ఎప్పుడు మేలు చేస్తాడు, ఇతరులకు చెప్పుకుంటూ ఉండాలి. నాకు మేలు చేసిండు, కీడు చెయ్యలేడు కదా అని చెప్పేసి చెప్పుతూ ఉండాలి. ప్రియాంక సిస్టర్ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభా. మేమేం చెప్పినామో మీకు తెలిసినానా ఈ చిన్న వాక్యంలో ప్రభా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను ప్రభా. నా నోటి మాటలందు మీరు తోడుండి నన్ను కింద పట్టు తోడుండి మేలు చేసినందుకు ప్రభా మీకే వేలాది వందనాలు ప్రభా. ఇక్కడ గ్రూప్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా. ఏ విషయంలోనైనా మాకు మేలు చేస్తావు కానీ ప్రభా, కీడు చేయకుండా ప్రభా ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడి ప్రతి విషయంలో మాకు కాపాడుతావు ప్రభా. ప్రతి విషయంలో మాకు తోడుంటావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని కాపాడి ప్రతి ఒక్క బిడ్డకి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. నతానియల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. నతానియల్ బ్రదర్, మీరు జనరల్ గా అన్ని సమస్యల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. మనకు టైం ఉంది. మీరు అన్ని సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రోగుల కొరకు, పడిపోయిన సేవకుల కొరకు, మన రాష్ట్రం కొరకు, మన కుటుంబం టీమ్స్ కొరకు మీకు జ్ఞాపకం ఉన్నంత వరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. సర్వ సృష్టికర్త మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దినమంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ నాయన, మరి మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి నాయన మీ నామాన్ని గణపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు. నాయన, ఎవరికి లేని యోగ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా తండ్రి. ప్రభా, ఈ లోకంలో నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడవు తండ్రి. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభా. నీ నామమును బట్టి ప్రార్థిస్తుంటున్నాం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ మీ పరిశుద్ధ నామానికే స్తుతులు నాయన. ప్రభు, అవును తండ్రి, నిన్ను నమ్ముకున్నవాడు ఎప్పుడు నా తండ్రి మరి సిగ్గుపడాడు. అవును ప్రభు నాయన, మరి యోబుకు వచ్చిన ఆ యొక్క కష్టము ప్రభు మాకు నా తండ్రి మాతో మాట్లాడావు. అందును బట్టి స్తోత్రం. అలాంటి విశ్వాసము ప్రతి ఒక్కరు కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నా తండ్రి, లోకంలో జరుగుతున్న ఈ యొక్క విపత్తును ప్రభు మీరే మరి దృష్టించి చూడమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. రాజ్యం మీదికి రాజ్యము నా తండ్రి, జనం మీదికి జనము లేస్తూ ఉంటున్నారు ప్రభు. మరి అక్కడక్కడ భూకంపాలు కరువులు జరుగుతుంటున్నాయి ప్రభు. మీరే నాయన, మీరే చూడండి, మీరే నా తండ్రి. మొదట చెప్పారు నా తండ్రి, మరి నా రాకడకు సూచనలు ఇవే అని అన్నారు ప్రభు. మేము అంత్య దినముల్లో ఉంటున్నాం ప్రభు. ఈ లోకం ఎప్పుడు గతించిపోతుందో తెలియని విధంలో ఉన్నాం ప్రభు. నా తండ్రి, అక్రమ విస్తరించి అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి నాయన ప్రభు. మీకు స్తోత్రాలు. మరి ప్రేమను ప్రతి ఒక్కరు పుట్టించండి. అందుకనే నువ్వు ప్రేమమయుడవై ప్రేమ చూపినవు తండ్రి. కానీ మనుషులు నీ ప్రేమను అర్థం చేసుకోలేని జీవితాలు జీవిస్తుంటున్నారు ప్రభు నాయన. మరి కలువరి సిలువలో మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని ప్రభు, మీ త్యాగాన్ని ప్రభు ఎవరు చేయలేరు ప్రభు. మా కొరకు, మా తల్లిదండ్రుల కొరకు, మా భార్య పిల్లల కొరకు మేము చేయలేము ప్రభు. కానీ లోక పాపం నిమిత్తము నాయన నువ్వే కలువరి సిలువలో మరి గొర్రెపిల్లవై నా తండ్రి భూమి ఆకాశము మధ్యలో వేలాడవు తండ్రి. మీకు స్తోత్రం. అందును బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన ప్రభు. మరి లోకంలో ఉన్న ప్రధానులను, మంత్రులను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానంగా పాలించాలి ప్రభు. ఆయన వారు కూడా నాయన నీ నామాన్ని తెలుసుకోవాలి ప్రభు. అట్టి ధన్యత అనుగ్రహించండి, రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఎలాంటి అలజడలు జరగడానికి వీల్లేదు ప్రభు. నా తండ్రి, ప్రమాదాల నుంచి తప్పించండి. నిజమైన దేవుడు నువ్వే అని తెలుసుకున్నట్టుకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభు. మీకు స్తోత్రం అయినా ప్రభు. మరి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను అయినా సిక్నెస్, రోగాలు, వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. నా తండ్రి, వారితో మాట్లాడండి. నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకుని రక్షణ పొందుటకు మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నాయన, ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా నాయన. ప్రతి ఒక్కరు నీ నామంలో ప్రభు మోకాలొంగి ప్రార్థించాలా తండ్రి. అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. మీకు స్తోత్రం. సేవకులు చేస్తున్న సేవను ప్రభు, అది నా తండ్రి యథార్థమైన సేవను మరి నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మరి చేస్తున్న పరిచర్యలు మీరే తోడయండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి
అట్టి సేవ ద్వారా అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించుటకు మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. మీకు స్తోత్రం. నా తల్లి తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రేమలు పుట్టించండి ప్రభా. నా తండ్రి మరి ప్రేమనే అన్నిటికంటే బలమైనది అంటున్నావు తండ్రి. అవునాయన నీ ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని పాపాన్ని గెలిచావు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అటు ప్రేమ కలిగి ఉండటకు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా హెచ్చరించండి, ప్రతి ఒక్కరి జీవితాలలో మీ వెలుగు నింపండి ప్రభు. అయినా మరి నా తండ్రి మనుషులను తృణీకరించే వారిగా ఉండకూడదు ప్రభు. ఒకరికంటే మీరు ఒకరు యోగ్యులుగా ఎంచుకోమని అన్నావు ప్రభు. అవును తండ్రి, అట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు. అది మేము పాటించాలి, చెవులతో విని విడిచిపెట్టడం కాదు తండ్రి. మరి అటు ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు. నా తండ్రి మరి కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభు. మరి చేస్తున్న పరిచర్యలో నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆత్మల ప్రభు, ఆత్మల భారం కలిగి ప్రత్యేకంగా ప్రభు నాయన సువార్త ప్రకటించడానికి మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు. మీకు స్తోత్రం నాయన. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా, మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా నాయన ప్రభు. నీ బిడ్డ మీకు లేస్తున్న ప్రతి ఒక్క వ్యతిరేకత యేసుక్రీస్తు నామంలో పాతాళలోకంలో బంధిస్తున్నాం తండ్రి. మీరే మీ ఆత్మకార్యం జరిగించుకొని ప్రతి ఒక్క వ్యక్తి నాయన రక్షణ పొంది మీ నామానికి మహిమ ఘనత తెచ్చేలాగిన సహాయం దయచేయండి ప్రభు. మరి యొక్క కేబిపిఎంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క అవసరాలను యేసుక్రీస్తు నామంలో తీర్చండి ప్రభు. నాయన మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఒకవేళ ఏదున్నా ప్రభు మేము తీసివేసుకోవాలా ప్రభు. ఆయన చేదు ముళ్ళు ఏదున్నా తీసివేయాలా ప్రభు. నా తండ్రి మీకు అనుకూలమైన జీవితాలను మేము జీవించలాగా సహాయం అనుగ్రహించండి ప్రభు. మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల సమయంలో ప్రభు మరి అనేకులు దీన్ని ఎరుగని వారి కొరకు ప్రభు ప్రార్థిస్తుంటున్నారు, వాళ్ళు కూడా రక్షణలోకి వస్తుండగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. అందరికీ మీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ద్వారా అభిషేకించండి, సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మ ద్వారా నడిపించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. నేను కూడా ప్రార్థన చేస్తాను, ఇంకా కొంచెం సమయం ఉంది మాకు. తర్వాత నతాని బ్రదర్ మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడైన యేసయ్య, ఈ రాత్రి కాల సమయమందు ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యోగ్యుడు సమర్థుడైనటువంటి ప్రభ యోబు విషయంలో ప్రభ మాతో మీరు మాట్లాడిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. కష్ట నష్టాలను ఓర్చి కూడా ప్రభ నా తండ్రి నీ మీద ఒక మాట కూడా మాట్లాడని ప్రభ నా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించినటువంటి ఆ యొక్క భక్తుడి జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం గురించి కూడా ప్రభ మేము ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి ఆ విధమైన ఓర్పును నేర్పును ప్రభ మాకు దయచేయండి ప్రభ. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ప్రభ నా తండ్రి సాతాను ఎన్ని బాణములు వేసినా కూడా నా తండ్రి నీకు ప్రభ విధేయులుగా ఉండుటకు ప్రభ అన్నిటినీ ఓర్చుకొనుటకు ప్రభ నా తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ నువ్వు జీవం గల దేవుడు నాయన. నా తండ్రి ప్రపంచం అంతటా ప్రభ దుర్దినములు నా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్న సమయంలో ప్రభ నా తండ్రి మాకు ఇచ్చిన యొక్క యోగ్యమైన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మాలోని దోషంలను క్షమించండి ప్రభ. యోబు వలె ప్రభ మేము అనుదినము బలిపీఠము వద్ద ప్రభ నా తండ్రి ప్రాయశ్చిత పరిహారార్థ బలిగా నా తండ్రి మా ప్రార్థనలను మా విజ్ఞాపనలను మీకు సన్నిధానంలో తీసుకొని వస్తుండగా ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రతి ప్రార్థనకు జవాబుని దయచేవాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభ. నా తండ్రి మరి దుర్దినములలో ప్రభ మరి మేము నా తండ్రి అట్టడుగు స్థాయిలో నుంచి ప్రభ నా తండ్రి ప్రభ మేము వెళ్తూ ఉన్నాం నాయన. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు మేము వెళ్తుండగా మాకు నా తండ్రి కుడి వైపున ఎడమ వైపున నీకు దూతల కాపుదలతో నడిపిస్తున్నావు ప్రభ. నా తండ్రి నిన్నటువంటి జరిగినటువంటి ఎయిర్ క్రాష్ లో ప్రభ చనిపోయినటువంటి ఆ 300 కుటుంబాలను ఓదార్చండి, ఆదరించండి నాయన. నా తండ్రి ప్రభ అందులో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో మాకు తెలియదు ప్రభ. నా తండ్రి మరణం ఏ విధంగా వస్తుందో ప్రభ, ఎంతమంది ప్రభ రక్షణ భాగ్యం పొందుకొని వెళ్తున్నారో మనకు తెలియదు ప్రభ. నా తండ్రి కనికరించండి ప్రభ. ఇంకా ఎంతో మంది ప్రభ ఇలాంటి సంఘటనల్లో ప్రభ నా తండ్రి బాధితులుగా ఉన్నారు ప్రభ. కుటుంబాలను ఆదరించండి ప్రభ. ప్రతి ఒక్కరు మీరు బలపరచండి నాయన. నా తండ్రి ప్రభ జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు కానీ ప్రభ ఇలాంటి నష్టం జరగకుండా కాపాడండి నా ప్రభ. నా తండ్రి ఇలాంటి సందర్భ
సందర్భంలో నా తండ్రి అనేకుల కొరకు ప్రభ రక్షణ భాగ్యం దయచేయమని ప్రభ విగ్రహారాధన కొట్టివేసి ప్రభ నా కుటుంబమును, నా దేశమును, నా ప్రాంతమును ప్రభ నా బంధు జనగామును ప్రభ ప్రతి ఒక్కరు మీరు బలపరచండి, ఆత్మచేత అభిషేకించండి. అంత్యకాలంలో ప్రభ నా తండ్రి భయంకరమైన సంఘటనలు మేము చూస్తుండగా కరువులు, భూకంపాలు, వరదలు ప్రభ నా తండ్రి, ఎన్నో రకమైన రోగాలు నా తండ్రి ప్రభ, మైక్రోబ్స్ నా తండ్రి ప్రభ, కరోనా లాంటి ప్రభ నా తండ్రి ఎన్నో విపరీతమైన సంఘటనలు జరుగుతుండగా మనుషుల ప్రభ హృదయంలో కదిలించండి నాయన. ప్రభ నా తండ్రి భారమైన హృదయంతో ప్రభ నీకు సన్నిధిలో కుమ్మరించుటకు ప్రభ నా వారి హృదయంలో మీరు ప్రేరేపించండి ప్రభ. అనేకులు ప్రభ నా తండ్రి చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు ప్రభ. రోగంలో అర్థం కాని రోగములతో ప్రభ బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి నాయన. చెప్పుకోలేని ప్రభ బాధలతో ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభ. వాటి కన్నిటిని ప్రభ మీరు చూడండి నాయన, వారి ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభ. నా తండ్రి నేను ఎరుగకయే చనిపోయిన ప్రతి ఆత్మను బట్టి ప్రభ నా తండ్రి నీ యొద్ద మొర పెట్టుకుంటున్నాం ప్రభ. ఇలాంటి సంఘటనల్లో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడుటకు కృప చూపించండి నాయన. ఎన్నో సందర్భాల్లో ప్రభ నా తండ్రి నీకు వాక్యం వెదజల్లబడుతోంది నా తండ్రి ప్రభ, విరివిగా వెదజల్లబడుతున్న ఈ వాక్యం ప్రభ, విస్తరిస్తున్న ఈ వాక్యం ప్రభ స్వీకరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రభ, నా రక్షకుడవు, నా విమోచకుడవు తండ్రి, నీవు గొప్ప కార్యం చేయవాడవు ప్రభ. నా తండ్రి తీర్పు తీర్చు దినము వరకు కూడా నా తండ్రి మీకు సన్నిధిలో పరిశుద్ధంగా ప్రభ నా తండ్రి వినయముతో ప్రభ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో ముందుకు సాగుటకు కృప చూపించండి. KBPM మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వాక్యం చేత మీరు మాట్లాడుతున్న దేవుడో ప్రభ, హెచ్చరిస్తున్న దేవుడో ప్రభ, మీకు దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు నా తండ్రి ప్రభ. నా తండ్రి సమయం సమీపించి ఉన్నదని ప్రభ, జరుగుతున్న ప్రతి సంఘటనలు మాకు తెలియజేస్తున్నాయి నాయన. మేము ఇంకా స్థిరంగా ముందుకు సాగుటకు, విశ్వాసంలో బలంగా ఎదుగుటకు ప్రభ మమ్మల్ని మీరు నడిపించండి. మీకు పరిశుద్ధాత్మ తోడు లేకుండా ప్రభ నా తండ్రి మేము ఏ కార్యం కూడా చేయలేము నాయన. ప్రభ మమ్మల్ని రూపించిన వాడవు, మాలో ఊపిరిని పోసిన దేవుడవు ప్రభ, మా మనుగడ ఎరిగిన దేవుడవు ప్రభ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క నిత్య రాజ్యంకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కాలంలో ప్రభ ఈ సంఘటనల మధ్యన ప్రభ కలత చెందిన ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఎంతో మంది కుటుంబాలలో ప్రభ నా తండ్రి ఆరోగ్య విషయంలో ప్రభ నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు నాయన, వారందరినీ సహాయం చేయండి, వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. నా తండ్రి సేవకు వెళ్తున్న బిడ్డలందరినీ ప్రభ మీరు మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోనండి. బయట భయంకరమైన పరిస్థితులలో నా తండ్రి క్రైస్తవుల పైన వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలలో ప్రభ నీ యొక్క బిడ్డలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి వాక్యంను విరిగా పంచుటకు ప్రభ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. క్షేమంగా వారిని ఇంటికి తీసుకుని రండి ప్రభ. వారు ఎక్కడ వెళ్తున్నా కూడా ప్రభ అడుగు పెట్టి ప్రతి స్థలం వరకు మీరు ఇస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడా ప్రభ, నీకు వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నా తండ్రి ప్రార్థిస్తున్నాం. అందరినీ ప్రభ నీ యొక్క అగ్ని కంచె వేసి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభ నీ యొక్క రక్షణను బట్టి, నీవు ఇచ్చినటువంటి ప్రభ నిశ్చయతను బట్టి ప్రభ, విశ్వాసం బట్టి, పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం అంతట్లో కూడా ప్రభ నా తండ్రి మా పట్ల మీరు జరిగించిన ప్రతి కార్యం కొరకై నా ప్రభ మాకు ఇచ్చినటువంటి మేలుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ టీంలో ప్రభ నా తండ్రి మరి వాక్యం చెప్పిన ప్రియాంక సిస్టర్ జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ చంటి బిడ్డతో నా తండ్రి ప్రభ వాక్యం సిద్ధపడి తండ్రి వాక్యం బోధిస్తుండగా నువ్వు తోడైనావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క కుటుంబం మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. భార్య భర్తలు ఇద్దరు సేవలో వీరివిగా విస్తారంగా వాడబడుటకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం రెండు అంచుల అతని ఆత్మని మీరు దయచేసి అభిషేకించండి నాయన. అదేవిధంగా ప్రతి ఒక్కరిని టీంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరెవరు అస్వస్థతలో ఉన్నారో ప్రభ, అదే ప్రార్థన విజ్ఞాపనల కొరకు వేచి ఉన్నారో ప్రభ, ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి. నడి నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో నా తండ్రి మీ యొక్క జీవమును పోసి నా ప్రభ బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు సమాధానంతో ఉండుటకు నీకు కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయం అందు మాకు ఇచ్చిన సమయం కొరకై నీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ నతానియల్ బ్రదర్, మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. సరే. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.